హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. మెయిన్గా ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే, ఎక్స్నెస్లో రేపటి నుంచి అంటే ఎల్లుండి నుంచి రిజిస్ట్రేషన్స్ అనేటువంటిది చేయటం చాలా అంటే చాలా కష్టం. పూర్తిగా రిజిస్ట్రేషన్స్ని ఎక్స్నెస్ ప్లాట్ఫామ్ వాళ్ళు, ఎక్స్నెస్ కంపెనీ వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు ఇండియాలో. ఎందుకు? దీనికి చాలా అనేటువంటి కారణాలు ఉన్నాయన్నమాట. ఎవరైనా సరే ఎక్స్నెస్లో అకౌంట్స్ను ఓపెన్ చేసుకోవాలి అని అనుకుంటే రేపు ఒక్కరోజు మాత్రమే ఎక్స్నెస్లో అకౌంట్స్ను ఓపెన్ చేసుకున్న వాళ్ళు ఫర్దర్గా అకౌంట్స్ను ట్రేడింగ్ అనేటువంటిది ఎక్స్నెస్లో చేయగలరు. తర్వాత మాత్రం ఎక్స్నెస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి నా యొక్క డిస్క్రిప్షన్లో రెఫరల్ లింక్ ఇస్తున్నాను, దాని ద్వారా మీరు అకౌంట్స్ను ఓపెన్ చేసుకోండి. భవిష్యత్తులో మాత్రం ఎక్స్నెస్ అనేటువంటి రిజిస్ట్రేషన్స్ ఎల్లుండి నుంచే, అంటే 11వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్స్ ఆపేస్తుంది. సో ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోండి. రేపు ఒక్కరోజు మాత్రమే రిజిస్ట్రేషన్స్కి అవకాశం ఉంది. ఎందుకని ఎక్స్నెస్ ఇటువంటి నిర్ణయం అనేటువంటిది తీసుకుంది అని అంటే, దీనికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. అవి ఇండియా తరపున పరిపాలనాపరమైనటువంటి కావచ్చు, లేకపోతే ఎక్స్నెస్లో అంతర్గతంగా వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్ మెయింటెనెన్స్ కోసం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎస్పెషల్లీ ఎప్పుడైతే ఇండియాలో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ట్రేడింగ్ని మంత్లీ ఎక్స్పైరీగా పెట్టారో అప్పటి నుంచి ఇండియన్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళ సంఖ్య మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. మరి ట్రేడింగ్కి అలవాటైనటువంటి వాళ్ళు ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకుంటారు కదా. దానికి బాగా ఇంట్రొడ్యూస్ చేసినటువంటిది డెల్టా ఎక్స్చేంజ్. అయితే డెల్టా ఎక్స్చేంజ్ స్టార్టింగ్లో అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్సెస్ ఉన్నప్పటికీ కూడా ట్రేడర్స్ అక్కడ ఉండేటువంటి ఛార్జెస్ దెబ్బకి, అంటే డెల్టా ఎక్స్చేంజ్లో ఛార్జెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. దాని దెబ్బకి అంతా భయభ్రాంతులకు గురయ్యి ఇంకా ఈజీగా ఉండేటువంటి ఎక్స్నెస్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ని ఎన్నుకోవడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఎక్స్నెస్ ప్లాట్ఫామ్లో స్ప్రెడ్ కంపేర్ టు అదర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్తో పోల్చుకున్నప్పుడు దీంట్లో లెవరేజెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే కమిషన్స్ అనేటువంటివి మిగతా వాటితో పోల్చుకున్నప్పుడు చాలా తక్కువ. అలాగే ప్లాట్ఫామ్ యొక్క ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మనీని డిపాజిట్ చేసుకోవడం, విత్డ్రాస్ చేసుకోవడం అనేటువంటిది చాలా ఈజీగా ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళు ఈ ఎక్స్నెస్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్కి మరలటం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఇండియన్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్ ద్వారా సంపాదించడం అనేటువంటిది చాలా క్లిష్టతరంగా మారిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. నిఫ్టీ ఆప్షన్స్లో ట్రేడ్ చేసి స్టాప్ లాస్ని మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. కాబట్టి వీళ్ళంతా కూడా ఈ యొక్క బిట్ కాయిన్ వైపు, గోల్డ్, బిట్ కాయిన్, ఫారెక్స్ ఇటువంటి వైపు మరలిపోవడం అనేటువంటి జరిగింది. మీరు చూసే ఉంటారు, చాలామంది కూడా పెద్ద యూట్యూబర్స్ వీళ్ళందరూ కూడా బిట్ కాయిన్ వైపు మరలి ఎక్స్నెస్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ని ప్రమోట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఈ ఒక్కసారిగా ఉధృతంగా ఈ యొక్క అకౌంట్స్ ఓపెన్ కావడం ఇండియాలో ఎక్స్నెస్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో విపరీతంగా ల్యాక్స్ అండ్ క్రోర్స్ను కూడా క్రాస్ అయింది అంట. అంటే ఎనాలిసిస్ని బట్టి క్రోర్స్ ఆఫ్ అకౌంట్స్ హ్యాస్ బీన్ ఓపెన్డ్ ఇన్ ఎక్స్నెస్ ఫ్రమ్ ఇండియా. కాబట్టి ఈ యొక్క వాల్యూమ్ అనేటువంటి దీంట్లో పెరిగిపోవటం కొన్ని సందర్భాల్లో ఆ యొక్క అంటే ట్రేడింగ్ ఫోన్ని ఇదన్నింటినీ మెయింటైన్ చేయగలిగినంతటి క్యాపబిలిటీ అనేటువంటిది ఎంత ఉధృతంగా, అంటే ప్రపంచంలో ఇతర దేశాల్లో ఉన్న దానికంటే ఇండియాలో వచ్చినటువంటి రిజిస్ట్రేషన్స్ విపరీతంగా పెరిగిపోవటం వలన వాళ్ళు 11వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్స్ ఆపేస్తున్నారు. సో ఎవరైనా సరే రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలనుకుంటే రేపు ఒక్కరోజు మాత్రమే మీకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా ఓపెన్ చేసుకోవాలనుకుంటే నా డిస్క్రిప్షన్లో రెఫరల్ లింక్ ఇస్తున్నాను, దాని ద్వారా ఓపెన్ చేసుకోండి. రేపు తర్వాత ఎల్లుండి నుంచి మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోలేరు. ఓకే, థ్యాంక్ యూ.